దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, మరి ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవులని మేము ప్రశ్నలు అడుగుతాము, వారు మాకు జవాబులు చెప్పండి అంటూ వెంటపడడం చూస్తూ ఉన్నాం. వారిలో ఒకరు రాధా మనోహర దాసు. ఈ రాధా మనోహర దాసు తన తలా తోకా లేని గారడి మాటలతో, యాస ప్రాసలతో అమాయక జనాలను బురుడి కొట్టిస్తూ బతికేస్తూ ఉంటాడు. కాషాయం మాటున కాషాయ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇతను కొన్ని ప్రశ్నలు అంటూ తలా తోకా లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అదే ఎవరైనా మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నట్లే మేము మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాము, దానికి జవాబు చెప్పండి అంటే, ఏహే అలా కుదరదు, మేము మాత్రమే ప్రశ్నలు అడుగుతాము, మీరు జవాబు చెప్పండి, మీరు మాత్రం ప్రశ్నలు అడగకూడదు అని అంటారన్నమాట ఇలాంటి వారు. మరి ఎదుటివారిని ప్రశ్నలు అడుగుతాము అనే వీరు మరి ఆ ఎదుటివారు ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పవలసి ఉంటుంది కదా, కానీ చెప్పము అంటారు. ఎందుకంటే వారి దగ్గర జవాబు లేదు, ఉండదు కాబట్టి. మరి అలాంటప్పుడు ఎదుటివారిని ఎలా అడుగుతారు అంటే, ఎదుటివారి దగ్గర కూడా జవాబు ఉండదు అని అనుకుంటారు వారు. కానీ వారు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది. కానీ వారు ఒప్పుకోరే, వితండవాదం చేస్తారు. ఏహే మేము ఒప్పుకోము అంటారు. వారు అడిగిన ప్రశ్నలకి మచ్చుకు 1-2 వినిపిస్తాను, వినండి. మీ దేవుడి పుట్టినరోజు గురించి మీ పుస్తకములో ఉందా? మీ పుస్తకములో మీ పేరు, మీ అమ్మా నాన్న పేర్లు ఉన్నాయా? ఇవి వారి ప్రశ్నలు. ఇలాంటివి వారి ప్రశ్నలు, తలా తోకా లేని ప్రశ్నలు. మీ దేవుడి పుట్టినరోజు గురించి మీ పుస్తకములో ఉందా? అసలు దేవుడు అంటేనే కాలానికి అతీతుడు కదా. మరి అలాంటప్పుడు దేవుడికి పుట్టినరోజు అనేది ఎక్కడుంటుంది? ఈ మాత్రం కూడా తెలియకపాయే. మరి అతను ఎవరిని ఉద్దేశించి అడుగుతున్నాడు? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు గురించా? అయితే యేసుక్రీస్తు ప్రభువు మానవాళిని రక్షించడానికి మాత్రమే ఈ భూలోకానికి దిగి వచ్చాడు, జన్మించాడు. కేవలం రక్షించడానికే ఈ భూగోళంపైకి వచ్చాడు. ఇక యేసు ప్రభువు యొక్క పుట్టినరోజుని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు, చాలామంది డిసెంబర్ 25న జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. డిసెంబర్ 25న. అయితే ఇతని యొక్క సందేహం, ఒకవేళ ఆ డిసెంబర్ 25 అని మీ గ్రంథములో, మీ పుస్తకములో వ్రాయబడిందా అని అయినట్లయితే, ఖచ్చితంగా రాయబడలేదు. ఇదే జవాబు. అప్పుడు వారు నవ్వుకుంటే నవ్వుకోవచ్చుగాక, ఆహాహా అని. అయితే ఒకవేళ రాయబడితేనే నవ్వాల్సిన విషయము కానీ రాయబడకపోతే నవ్వాల్సిన విషయము కానే కాదు. ఎందుకంటారా? ఈ డిసెంబర్ 25 అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ విధమైన క్యాలెండరు యేసు ప్రభువు జన్మించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి ఉనికిలోకి వచ్చింది. అలా యేసు ప్రభువు తర్వాత ఉనికిలోకి వచ్చిన ఈ క్యాలెండర్ యొక్క డేటు యేసు ప్రభువు గురించి రాయబడే పుస్తకంలో ఎలా మెన్షన్ చేస్తారో, ఎలా రాయబడుతుంది? రాయబడదు కదా. ఒకవేళ రాయబడితే అప్పుడు నవ్వుకోవాల్సిన విషయం అది, ఎలా రాశారు అని. ఆ మధ్యకాలంలో ఒకరు మరొకరి దగ్గరికి ఒక నాణ్యాన్ని తీసుకొచ్చి, ఇదిగో ఇది చాలా పురాతనమైన నాణ్యం,
క్రీస్తు పూర్వానికి సంబంధించిన నాణ్యం, క్రీస్తు పూర్వపు నాణ్యం అంటూ ఒక నాణ్యాన్ని చూపెడతాడు. అతను కింద మీద చూసి దానిని పరీక్షిస్తున్న సమయంలో మరొక అతను, సమయస్ఫూర్తి కలిగిన అతను వచ్చి, ఇది పాత నాణ్యం కానే కాదు, ఆధునిక కాలానికే సంబంధించినది అని చెబుతాడు. ఎలా అని ఆశ్చర్యపోతూ ఉంటే అతను క్రీస్తు రాకముందు, క్రీస్తు కంటే ముందు ఉన్నటువంటి నాణ్యం పైన క్రీస్తు పూర్వం అని ఎలా రాశారబ్బా అని ప్రశ్నిస్తాడు. అంతే కదా మరి. క్రీస్తు తర్వాత వచ్చినటువంటి క్యాలెండర్, క్రీస్తు తర్వాత ఉన్నటువంటి ఈ డేటులు, ఈ నెలలు అప్పుడు రాయబడ్డ ఆ గ్రంథాలలో ఎలా రాస్తారు, ఎలా మెన్షన్ చేస్తారు? ఈ మాత్రం ఇంగితం లేకుండా అడుగుతూ ఉంటాడు ఇతను ప్రశ్నలు. ఇక అతనికి నా జవాబు ఏంటంటే, క్రీస్తు వరకు ఎందుకు కానీ మా తాత ముత్తాతల డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏ గ్రంథములో రాయబడలేదు, ఏ రికార్డ్స్లో కూడా రాయబడలేదు, చేర్చబడలేదు. మరి వారు లేరంటారా? వారు ఉన్నారనడానికి నిదర్శనం వారి డేట్ ఆఫ్ బర్త్ కాదు, నేనే నిదర్శనం. నేనున్నానంటే నా పూర్వీకులు ఉంటారు. మా నాయన, మా తాత, మా ముత్తాత ఆటోమేటిక్గా ఉంటారు. దానికి నిదర్శనం వారి డేట్ ఆఫ్ బర్త్ కాదు, నేనే నిదర్శనం. ఇక మరో ప్రశ్న ఏంటంటే, మీ పుస్తకంలో మీ పేరు, మీ అమ్మా నాన్న పేర్లు ఉన్నాయా? దీనికి కూడా జవాబు లేవు, ఖచ్చితంగా లేవు. అప్పుడు రాయబడ్డ పుస్తకములో అప్పుడు ఉన్న వారి పేర్లు లేదా అంతకుముందే జీవించి ఉన్నటువంటి వారి పేర్లు మాత్రమే రాయబడతాయి. ఆ తర్వాత పుట్టిన వారి పేర్లు ఎలా రాస్తారు రాధా మనోహర దాసు? ఆ మాత్రం ఇంగితం లేకుండా మీ పేర్లు, మీ అమ్మా నాన్న పేర్లు ఆ గ్రంథములో ఉన్నాయా అంటే ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉండవు. అయితే ఆ గ్రంథము రాసే సమయానికి ఉన్నటువంటి మా పూర్వీకులు, అంతకుముందు జీవించినటువంటి మా పూర్వీకుల పేర్లు అనేకం రాయబడ్డాయి. వారిలో మా మొదటి పూర్వీకుడు ఆదాము గారి పేరు మొట్టమొదటగా రాయబడ్డది. సోదరులారా, ఈ విధంగా తలా తోకా లేని ప్రశ్నలతో క్రైస్తవ సమాజాన్ని, అటు హైందవ సమాజాన్ని కూడా గందరగోళంలోనికి నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ రాధా మనోహర దాసు. ఈ రోజుల్లో మన దేశంలో ఈ మతాలు, రాజకీయాలు కలగలిసిపోయాయి. ఎవరైనా ఏమైనా పొరపాటున కౌంటర్ ఇస్తే, జవాబు మరో విధంగా చెబితే అప్పుడు దానిని రాజకీయంగా వాడుకోవచ్చు అనే వారి దుర్బుద్ధి, దుష్టాలోచనతో ఇలాంటి వాటికి తెరలేపుతూ ఉంటారు. ఇప్పుడు వారు అడిగినట్లే ఎవరైనా వారిని మనుషుల పేర్లు ఎందుకు కానీ 33 కోట్ల దేవతలు అని అంటూ ఉంటారు కదా, వారి పేర్లు చెప్పగలరా అంటే చెబుతారా వారు? ఖచ్చితంగా లేదు. మనుషుల పేర్లు కాదు, ఏకంగా దేవుళ్ళు, దేవతల పేర్లే చెప్పలేరు వారు. అలాంటి వ్యక్తి తగుదునమ్మా అంటూ ఎదుటి వారిని ఏదో ప్రశ్నలు అడిగేస్తున్నాను, వారి దగ్గర జవాబులు ఉండవు అని భ్రమిస్తూ ఉంటాడు, భ్రమల్లో బతుకుతూ ఉంటాడు ఈ అమాయక చక్రవర్తి రాధా మనోహర దాసు. ఇక అతని ప్రశ్నలకు జవాబులు చెప్పి అతన్ని మతం మార్చాల్సిన అవసరం మనకు లేనే లేదు.
అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అని. ప్రభువు దగ్గరకు ఎవరు వస్తారో వారే విశ్రాంతి పొందుకుంటారు, కానీ బలవంతంగా ఎవరిని తీసుకుని వెళ్ళడం జరగదు. మత రాజకీయాలు చేసే ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త.